నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। నిర్మల్ జిల్లా మైన్సా పట్టణంలోని ఐలమ్మ గద్దె వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి పసిబిడ్డను చంపిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా బీసీ సంఘం మైన్సా డివిజన్ అధ్యక్షులు సొంకేట మహేష్ బాబు మాట్లాడుతూ, దేవుడి దర్శనానికి వెళ్తే సహించని అగ్రకులాల పెత్తందార్ల దాష్టికానికి పసిపాప బలి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో కీర్తన కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసిపాపను హత్య చేసిన పెత్తందారులందరినీ వెంటనే అరెస్టు చేయాలని, వారిపై హత్యానేరం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరారు। దాడిని పసిబిడ్డను చంపినటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపివ్వడం జరిగింది। ఆ బంద్ పిలుపులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో మైన్సా పట్టణంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది। ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో మరి రజకులను ఏదైతే దేవుని గుళ్ళకు వెళ్ళినప్పుడు మీరు గుళ్ళకు రాకుండా ఉండొద్దని చెప్పి అత్యంత దుర్మార్గంగా ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి అత్యంత నీచంగా మాట్లాడుతూ ఆ రజకుల పైన దాడి చేయడం అటువంటి దుర్మార్గమైన విచార దాహంతో మీరు చేసినటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో కేవలం రజకుల పైన జరుగుతున్నటువంటి దాడిని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరు స్పందిస్తూ ఉన్నారు। ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాము। ఒక పక్క పసిపాపను పునర్వికను కాపాడుకోవడం కోసము ప్రజలందరూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ముసలి ముత్క చూడకుండా అందరూ కూడా సాయం చేస్తూ ఉన్నారు। అలాంటిది ఒక పసిబిడ్డను అత్యంత దారుణంగా తన్ని చంపేసినటువంటి దుర్మార్గుల పైన పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మేము ఈరోజు రజక సంఘంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము। అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయానికి కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు। ఈరోజు చాకలి కులస్తుగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన జరుగుతున్నటువంటి దాడుల పైన మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఆ నిందితులను 8 మంది రెడ్డిలను అరెస్టు చేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ కఠిన శిక్షగా విధించాలని చెప్పి, సమాజంలో జరుగుతున్నటువంటిది మనమంతా కూడా కులము అనేటువంటి ఏదైతే ఉందో అది గడప లోపలనే కులము, గడప దాటితే అంతా హిందువులని చెప్పుకుంటా ఉన్నారు। మరి ఈరోజు ఎక్కడ పోయింది హిందూ సమాజం అంతా కూడా, ఇక్కడ పోతుంది మన సమాజం అంతా కూడా అని చెప్పి విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా చాకలు అంటే చిన్న చూపు, చాకలి బిడ్డ అంటే ఈరోజు పుట్టింటి బిడ్డ అని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము। ఎందుకంటే చాకలి కులస్తులు ఈరోజు మీ మైల బట్టలు తీసినటువంటి వాళ్ళు, మీ తల్లి చెల్లి పిల్లము వీళ్ళు ఏదైతే మీరు ఈరోజు వస్తూ ఉన్నారో ఆ ప్రతి కుటుంబానికి కూడా మేము ఆసరగా నిలబడి ఉంటే తప్ప ఈరోజు మీరు గౌరవంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది। అలాంటి బిడ్డలని ఈరోజు మీరు తల్లి చంపేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఈ సమాజం ఎడిపోతుందని చెప్పి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినట్టు అవుతుంది। కుల పిచ్చితోటి, కుల అహంకారంతో ఈ రెడ్డి సమాజం ఏదైతే అక్కడ చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాము। వెంటనే దీనిపైన విచారణ జరిపి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి, అదేవిధంగా బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం।